హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 90వ భాగాన్ని వినేద్దాం. సమయం 11 దాటుతూ ఉండగా విదర్ ఏదో వర్క్ చేసుకుంటూ సపరేట్గా ఉన్నాడు. అయితే ఇంటి తలుపులు తీయకుండా నిచ్చెన వేసుకుని వింధ్య ఉన్న గది కిటికీ దగ్గరకొచ్చి వాటికి ఊచలు లేకపోవడంతో తేలికగా లోనికొచ్చారెవరు. వింధ్య పడుకుని ఉండడం చూసి తన పని తాను మొదలుపెట్టాడు. ఎంతసేపటికి తను వెతికేది ఏమీ దొరకట్లేదు. ఇంతలో ఎవరో తనపై దుప్పటి వేసి వెనక్కి లాగి మంచం మీదకి తోసి తన వీపుపై విపరీతంగా గుద్దుతూ ఉన్నారు. అరిస్తే అందరూ వచ్చేలా ఉన్నారు. అరవకపోతే చంపేసేలా ఉంది వింధ్య. వెంటనే బలాన్ని అంతా ఉపయోగించి పైకి లేస్తే వింధ్య రెండు చేతుల్ని ప్యారలల్గా పెట్టి అతని భుజాలు పడిపోయేలా కొట్టింది భుజం మీద. అబ్బా అనుకున్నాడు ఆ వ్యక్తి. వింధ్య అదేం పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తన చేతులతో కొడుతూ, నా రూంలోకే వస్తావా, నీకు ఈరోజు చుక్కలే అంటూ విజృంభిస్తూ ఉంటే అతను వింధ్య రెండు చేతులను పట్టుకుని ఆపాడు. అయినా ఆగుతుందా? కాళ్ళతో అతని కాళ్ళని తన్నింది. దానితో ఆ వ్యక్తిలో సహనం నశించి వింధ్యని గోడకి తోశాడు. తల విదిలించుకుని తనపై ఉన్న దుప్పటిని తీసేశాడు. వింధ్య వెళ్ళి గోడకి తగలడంతో అరవబోయింది. దానితో వెంటనే అతను వెళ్ళిపోయి తన నోటిపై చెయ్యి వేసి బయట వైపుకు చూశాడు. అతని ఓ చెయ్యి వింధ్య నోటిపై ఉంటే ఇంకో చెయ్యి వింధ్య ఛాతి బాగానే ఉంది. కంగారులో అలా జరిగిపోయింది. వింధ్య అతని వైపు చూసింది. బయట నుంచుని పడుతున్న వెన్నెల వెలుగులో నెలరాజులా కనిపించడంతో అలా చూస్తూ ఉండిపోయింది విదర్ని. విదర్ తల తిప్పి చేతుల్ని తీసేసి వింధ్యాని చూసి తన చూపుల్లో చూపు కలిపి అలా నిలిచిపోయాడు. కళ్ళెత్తి చూస్తున్న వింధ్య కళ్ళలో ఏదో గమ్మత్తు విదర్ మనసుని అల్లుకుంది. ఎందుకో వింధ్య మదికి విదర్ చాలా నచ్చేస్తున్నాడు అలా కళ్ళల్లో నింపుకుంటూ ఉంది. ఇంతలో విదర్కి భుజం దగ్గర పెయిన్ అనిపించి అబ్బా అంటూ అక్కడే పట్టుకొని వెనక్కి జరిగాడు. వింధ్య వెంటనే ఏమైంది విదర్ అని కదిలింది. కొట్టేసి ఏమైందని అంత అమాయకంగా అడుగుకు వింధ్య అని అన్నాడు విదర్. హోయ్ అబ్బా, అలా వేసేశాను కదా, ఇలాదా అని తన్ని పట్టుకుని బెడ్పై కూర్చోబెట్టి తన గాయంని చూసింది. బ్లడ్ వస్తుందేమో అక్కడ. తడిగా అయ్యి కనిపించింది వింధ్యాకి. వింధ్య సో సారీ విదర్, పెయిన్గా ఉందా అని పెయిన్ రిలీఫ్ స్ప్రే తీసుకుని అలా షర్టుపై కొట్టేసింది. ఆహా అని పైకి లేచాడు విదర్. వింధ్య నొప్పిగా ఉందా విదర్ అంది. ఇట్స్ ఓకే, నేను వెళ్తానన్నాడు విదర్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఈ టైంలో అంది వింధ్య. విదర్ హబ్బా అది మర్చిపోయా అని, నువ్వు నా సిస్టమ్ నుంచి డేటాని పెన్ డ్రైవ్లోకి క్యాప్చర్ చేసావు అనిపించింది. ఎందుకు చేసావు? అసలు నువ్వు ఎవరు? నీకు దానితో యూజ్ ఏంటి? అసలు నువ్వు ఎందుకు, ఏం చదువుకున్నావు అని అడిగాడు. వింధ్య తలెత్తి వెంటనే దించి, నేను కూడా నీతో కొంచెం మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు, రేపు మాట్లాడదాం. ఇప్పుడు మనిద్దరిని ఎవరైనా ఇలా చూస్తే ఇంకేం లేదు అంది. విదర్ భుజంపై ఇంకో చేయి పెట్టుకుని, నా ప్రశ్నకి సమాధానం చెప్తావా రేపు, లేదంటే నేను 5 చదివా 4 చదివా అని నాకేం తెలియదంటావా అన్నాడు. వింధ్య ఒక లుక్ ఇచ్చి, ముందు నువ్వు ఆ హ్యాండ్కి డ్రెస్సింగ్ చెయ్యి, బ్లడ్ ఫ్లో అవుతుంది అంది. మళ్ళీ వెంటనే అవును, నీకెవరు హెల్ప్ చేస్తారు అని ఏదో తట్టినట్టు షర్టు తీ అంది. విదర్ హా ఏంటి అన్నాడు. నేను హెల్ప్ చేస్తాను తీయి అంది వింధ్య. పర్వాలేదు, ఏం కాలేదులే, నేను చూసుకుంటాను, మా వాళ్ళు పడుకున్నా అని వెళ్ళబోయాడు. ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావేంటి? అయినా నేను చేస్తానంది హెల్ప్, మసాజ్ కాదు పారిపోవడానికి. అలా కాదు వింధ్య, పర్లేదు కూర్చో విదర్ అని కూర్చోబెట్టి బెడ్ లైట్ వేసి తన దగ్గరున్న ఒక బాక్స్ కోసం వంకుని ఒక ర్యాక్ జరిపింది. ఆ ర్యాక్లో చాలా ఉన్నాయి. వింధ్య ఆ బాక్స్ తీసుకుని విదర్ వైపుకి తిరిగి నించుంది. విదర్ అటు చూస్తూ షర్టు తీయలేదు. అయ్యా మహాప్రభు, నేను మీ అందచందాలని దొంగలించను, మీతో దోబూచులాడను, దయచేసి షర్టు తీయండి, నా వల్ల మళ్ళీ గాయం రేగింది అనే ఫీల్ నాకు ఉండదు అంది. విదర్ తలూపి తల ఉంచుకుని నెమ్మదిగా షర్ట్ బటన్స్ తీస్తున్నాడు. వింధ్య అంత రొమాంటిక్గా తీయకండి అని కొద్దిగా షర్ట్ని భుజం దగ్గర జరిపేసి కాటన్తో బ్లడ్ని క్లీన్ చేస్తుంది. విదర్ మొహమాట పడుతూ తనని తల తిప్పాడు. తను కూర్చొని ఉండడం, వింధ్య పరికిణిలో నించుని ఉండడంతో వింధ్య నాజూకునడం హాయి చెప్పింది విదర్కి. వెంటనే తల తిప్పేస్తాడు. వింధ్య తన దగ్గరున్న కాటన్ని డ్రెస్సింగ్ క్లాత్ పెట్టి ఏదో లిక్విడ్ వేసి విదర్ గాయంపై ఉన్న దాన్ని తీసేసి అది పెట్టి దానిపై బ్యాండేజ్ని వేసింది. ఈ గ్యాప్లో ముచ్చటగా 3 సార్లు మొహమాట పడుతూ వింధ్య నడుముకి హాయ్ చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు విదర్ బాబు. వింధ్య కూడా సో సారీ విదర్ అని దూరం జరిగి ఆ బాక్స్ని లోన పెట్టేసింది. విదర్కి ఏదోలా ఉంది, ఇంకేదో కావాలని ఉంది. తల అడ్డదిడ్డంగా ఊపాడు ఆ క్షణంలో. వింధ్య ర్యాక్ వేసేసి, సరే రేపు మాట్లాడతాను నీతో,
నీకే కాదు నాకు కూడా సమాధానం కావాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి నీ నుంచి. అందుకైనా నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఇక నువ్వు వెళ్ళు అని చేతులు కట్టుకుంది. విదర్ తలుపి వెనక్కి తిరిగి ముందుకు తిరిగి ఎటూ వెళ్లకుండా నించున్నాడు. వింధ్య విచిత్రంగా చూసి, హలో మాస్టారు, ఏమైంది? ఎటు వెళ్ళినా ముందు షర్ట్ బటన్స్ పెట్టుకుని వెళ్ళండి. ఎంత మాత్రం 6 ప్యాక్స్ అయినా అలా గాలికి వదిలేయకూడదు కదా అంది వెటకారంగా. విదర్ వెంటనే వెనక్కి తిరిగి బటన్స్ పెట్టుకున్నాడు. వింధ్యాకి నవ్వాగలేదు. విదర్ అలా వెనక్కి తిరగడంతో కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విదర్. వింధ్య జాగ్రత్త అని కిటికీ వరకొచ్చి చెప్పింది. విదర్ కూడా తలూపి వెళ్ళిపోయాడు. వింధ్య నవ్వుకుంటూ వెళ్ళి పడుకుంది. విదర్ గదికి వెళ్ళి పడుకుని పెన్ డ్రైవ్లోకి షేర్ చేసుకున్నట్టు తనకి అర్థమవ్వడంతో వింధ్య రూమ్కి వెళ్ళింది గుర్తు చేసుకుని. వింధ్య కోపం, తన కేరింగ్, తన చిలిపితనం అన్నీ గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ తన మొహాన్ని గుర్తు తెచ్చుకుని ప్రశాంతంగా పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయం వింధ్య వాళ్ళు ఇల్లు వెలిగిపోతూ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంటి బయట గేటుకి పచ్చని మామిడి తోరణాలు, ఇంటి ముందు పెద్ద ముగ్గు, ఇంటి గుమ్మంకి తోరణాలు, బంతిమాలలు, ఇంట్లో గదుల గుమ్మాలకి ఇంకొన్ని చోట్ల బంతిమాలలతో అలంకరించారు. వింధ్య ఇంకా లేవలేదు. తేజ్ లేచి అంతా చూసి ఆశ్చర్యంగా, ఏం జరుగుతుంది ఇంట్లో అనుకుని అప్పుడే ముగ్గు వేసి వస్తున్న మాధవి గారిని చూసి, ఆంటీ ఏంటి స్పెషల్ అన్నాడు. మాధవి గారు, వింధ్యాకి పెళ్లి చూపులు తేజ్, అందుకే ఈ హడావిడి అన్నారు. తేజ్, ఓహో సరే ఆంటీ అని లోపలికి వెళ్ళిపోయి, రే రామ్, ఈరోజు వింధ్యాకి పెళ్లి చూపులంట అన్నాడు. రామ్ ఇంకో పక్కకి పడుకుంటూ, అయితే ఏంట్రా అన్నాడు. మనం కూడా ఎవరింటికైనా పెళ్లి చూపులకి వెళ్దామా అన్నాడు కామెడీగా తేజ్. రామ్కి అర్థం కాక కళ్ళు తెరిచి, ఏం మాట్లాడుతున్నావురా అని ఆశ్చర్యంగా అడిగాడు. నిన్ను పెళ్లి చూపులకి తీసుకుని వెళ్తానురా నేను, ఎవరినైనా సెట్ చేసుకోరా ఈ ఊర్లో అని గెడ్డం పట్టుకున్నాడు తేజ్. చీ పోరా, పొద్దున్నే నిద్రపోనివ్వకుండా వాగకరా అని మళ్ళీ దుప్పటి కప్పుకున్నాడు. తేజ్ నవ్వుతూ, సరే నీ ఇష్టం అని బయటకొచ్చి యామిని కనిపించడంతో, నేనేమైనా హెల్ప్ చేయనా అండి అన్నాడు. యామిని, సమయానికి వచ్చావు బాబు, ఇలారా అని ఏదో పని చెప్పింది తేజ్కి. ఆ పని మీద తేజ్ బయటకెళ్ళాడు. ఆ తర్వాత యామిని వింధ్య గదికెళ్ళి వింధ్యాని లేపింది. వింధ్య అప్పుడే తెల్లారిందా అని మనసులో అనుకుని లేచి కూర్చుంది. యామిని వింధ్యాని చూస్తూ తన తల నిమిరి, తలస్నానం చెయ్యి అమ్ములు, నేనొచ్చి తయారు చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది. తలస్నానమా? అది ఇప్పుడా? ఎందుకు అని తన మీదున్న దుప్పటిని పక్కకు తీస్తూ అంది. ఈరోజు మామయ్య వాళ్ళు వస్తున్నారు నిన్ను చూసుకోవడానికి. వింధ్య బెడ్ మీద నుంచి లేచి, ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాను కదా, చూడలేదా ఏంటి నన్ను, ఇప్పుడేంటి కొత్తగా ఇలా అంది. దేని పద్ధతి దానిదే, నువ్వు రెడీ అవ్వములు అన్నారు. వింధ్య సరేలే వెళ్ళు అని ఆవిడ వెళ్ళాక బెడ్పై కూర్చుని ఏదో ఆలోచించుకుంటూ ఉంది. శౌర్య ఏదో ధ్యాసలో పరధ్యానంగా లేచి వచ్చి బయట కూర్చున్నాడు. ఇంతలో తేజ్ పని పూర్తి చేసుకుని వచ్చి బైక్ ఆపి విజిల్ వేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఆలోచిస్తూ ఉన్న శౌర్యాన్ని చూసి, మళ్ళీ ఏమైంది సార్ అని తన పక్కన కూర్చున్నాడు. ఏం లేదు తేజ్, నువ్వేంటి ఇంత పొద్దున్నే బయటికెళ్ళావు అన్నాడు శౌర్య. అదా, ఈరోజు వింధ్యాకి పెళ్లి చూపులంట కదా సార్, తమలపాకులు ఒక్క స్వీట్స్ కొని చెప్పారు, వాటిని తీసుకొని వస్తున్నాను సార్ అన్నాడు. శౌర్య అప్పుడు చుట్టూ చూసి, ఓ అవును కదా, సరే నువ్వు వెళ్ళు తేజ్, ఇచ్చేయి అన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయాడు తేజ్. శౌర్య వింధ్య లైఫ్లోకి విదర్ వస్తే బాగుండేది అనుకుని మౌనంగా అక్కడి నుంచి లేవబోతుంటే విదర్, రే శౌర్య అంటూ వచ్చాడు పక్కనున్న షెల్టర్ నుంచి. శౌర్య విదర్ వైపు చూసి, చెప్పరా అన్నాడు. ఏంటిరా ఈ అరేంజ్మెంట్స్ అన్నాడు విదర్. నిన్న చెప్పాను కదరా ఈరోజు వింధ్యాకి పెళ్లి చూపులని అంటూ వెళ్ళిపోయాడు శౌర్య. విదర్ అక్కడే ఉండిపోయాడు. ఇంతలో బయట నుండి సూర్యుని కిరణాలు పడుతూ ఉండడంతో తలస్నానం చేసి కనకాంబరం రంగు చీరలో తల తుడుచుకుంటూ కిటికీ దగ్గరకొచ్చింది వింధ్య. తనపై ఎవరిదో నీడ పడినట్టు అనిపించి తలెత్తి అటు చూశాడు. వింధ్య తల తుడుచుకుంటూ కనిపించింది. అలా చూస్తూ ఉండిపోయాడు. సూర్యుని కాంతి వల్ల తన మేని ఛాయ ఇంకా ఎగిసి పడుతుంటే వింధ్య తల తుడుచుకుంటూ అటు చూసి కళ్ళెగరేసి, పెయిన్ తగ్గిందా అని సైగ చేసింది. విదర్ తలూపాడు. వింధ్య చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వింధ్య ఎదురుగా ఉంటే తనని చూస్తూ ఉండాలనిపిస్తుంది విదర్కి. తను అలా వెళ్ళిపోగానే ఏదో చేజారినట్టు ఫీల్ అయి లోనికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఈ కార్యక్రమం ఉండడంతో శౌర్య గుడికి వెళ్ళలేడు. దాత్రి దగ్గరికి వెళ్ళలేడు పొద్దున్నే. సో రెడీ అయి కూర్చున్నాడు. వింధ్యని ముగ్గురు అమ్మలు ఊహగారు రెడీ చేస్తే ముగ్గురు అయ్యలు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొదటి శుభకార్యం అవ్వడంతో సంతోషంగా ఉన్నారు. అయితే వజ్రాకి నాటు వైద్యం జరుగుతుంది. 1 వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు.
తను కోలుకోవడం అయితే జరుగుతుంది. తనలో పట్టుదల ఉంటే త్వరగా కోలుకుంటాడు అంటారు. కరెక్ట్గా అమృత గడియలు ఎంటర్ అవ్వగానే ఇంటి ముందు కారు వచ్చాగింది. నందగోపాల్, నందావిహార్ బయటకొచ్చి సాదరంగా లోనికి ఆహ్వానించారు ఆ కుటుంబంని. కాసేపటికి యామిని గారొచ్చి కుశల ప్రశ్నలు వేశారు. అక్కడున్న పార్దు, మాధవి గారులను చూసి వచ్చిన వారు ఎవరు అన్నట్టు చూస్తూ ఉంటే యామిని గారు, మా బావగారు ఇంకా మా అక్క, అన్నయ్య అంటూ పరిచయం చేసింది. నందవిహార్, హా తను మా అన్నయ్య, ఆమె మా వదిన అని చెప్పి, అన్నయ్య ఇతను యామినికి అన్నయ్య రమేష్, వాణి, ఇక వాళ్ళ అబ్బాయే రిషి అంటారు అన్నాడు. ఎవరికి వాళ్ళు నమస్తే అనుకుంటే రిషి హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అన్నాడు. పార్థుగారు, మాధవి గారు ఒక స్మైల్ ఇచ్చారు. అప్పుడే శౌర్య, తేజ్, తాన్య, రామ్ కలిసి వచ్చారు. వాళ్ళకి ఏదో కేసు గురించి ఒక ఫైల్ పంపారు. అదే కాల్ చేసి తాన్యాకి చెప్పడంతో మాట్లాడుతూ వస్తున్నారు. పార్థుగారు అటు చూసి, వాళ్ళు మా పిల్లలు అన్నాడు. రమేష్, అంతమంది పిల్లలా అంటే ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు పార్థుగారు. రిషి వాళ్ళ పేరెంట్స్తో, మా ఐ వాంట్ టు సీ మై గర్ల్ అన్నాడు. శౌర్య, తేజ్, తాన్య, రామ్ ముగ్గురు ఆ మాటకి అటు చూసి పెళ్ళికొడుకుని ఓసారి స్కాన్ చేశారు. శౌర్య, పర్లేదంటారా అని చిన్నగా అంటే రామ్, పర్లేదు సార్ అన్నాడు. తేజ్, తాన్య మాత్రం సూట్ అవ్వడు సార్ అనేశారు. శౌర్య నవ్వి, నా చెల్లెలు ఏమంటుందో అన్నాడు. చూద్దాం సార్ అన్నారు ముగ్గురు. వాణి, అమ్మాయిని తీసుకొనిరా వదిన అంది యామినితో. యామిని నందావిహార్ వైపు చూడడంతో నందావిహార్ తీసుకురమ్మన్నట్టు చూశాడు. యామిని వింధ్య కోసమని తన గదికెళ్లారు. వింధ్య ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. ఎవరైనా పెళ్ళంటే సిగ్గుపడుతూ బిడియంగా ఉంటారు, కానీ తను అలా లేదు. నవ్వుతూ తుల్లుతూ ఉండడం చూసి యామిని, అమ్ములు అంటూ దగ్గరకొచ్చి, ఇలా పకపకా నవ్వకు, తల ఉంచుకుని బిడియంగా ఉండు అంది. ఊహాగారు, అలా అనకండి. పెళ్ళంటే ఓ కొత్త జీవితం. తనకక్కడ తనలా బ్రతికే స్వేచ్ఛ ఉండాలి. మీరే ఆంక్షలు పెడితే తన పరిస్థితి ఏంటి? తనకి నచ్చినట్టు ఉండనివ్వండి, నచ్చిన వారు చేసుకుంటారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మాధవి గారు యామిని వైపు చూసి, మరోలా అనుకోవద్దు యామిని, తన మనసులో ఏముంటే అదే చెప్పేస్తుంది అన్నారు. యామిని, పర్వాలేదక్క, ఆవిడ చెప్పిన దానిలో తప్పే ఉందిలే, నాకు అర్థమైంది అన్నారు. వింధ్య కూడా, సరే సరే నన్ను తీసుకెళ్తారా అంది. దామిని నవ్వి, సరే పద వింధ్య అని మాధవి గారితో కలిసి తీసుకుని వెళ్ళింది. యామిని వెనకే వెళ్ళింది. రిషి వింధ్య కోసం ఎదురు చూస్తూ తను రాగానే అలా చూస్తూ ఉండిపోయాడు. కనకాంబరం రంగు చీరకి గోల్డెన్ బోర్డర్ ఉండి తన మేని ఛాయకి పోటీ పడుతూ ఉంటే పెట్టిన నగలు ఇంకా అందంగా అమిరి కనిపించాయి. వింధ్య నవ్వుతూనే తలెత్తి చూస్తుంది. శౌర్య వస్తున్న వింధ్య వైపే చూశాడు. తనకి అప్పుడు మనసులో అనిపించింది తన చెల్లి పెద్దదైపోయిందని. అలా నవ్వుతూ చూశాడు. రామ్ అటు చూసి, సార్ నాకు పెళ్లి కొడుకు నాట్ ఓకే సార్, వింధ్యాకి అతను సెట్ అవడు అన్నాడు. తేజ్, తాన్య, అవును సెట్ కాడు అన్నారు. మళ్ళీ తేజ్ చిన్నగా మాట్లాడుతూ, ఉండడానికి తెల్లదొరలా ఉన్నా అస్సలు క్వాలిటీ లేదనిపిస్తుంది సార్ అన్నాడు. శౌర్య నవ్వాడు ఆ మాటకి. వింధ్యాని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు. వింధ్య తలెత్తి, ఎలా ఉన్నావు మావయ్య, ఎలా ఉన్నావు అత్తయ్య, నువ్వెలా అన్నావు రిషి అంది మామూలుగా. వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక బాగున్నాం అన్నారు. వింధ్య సరే అని, అవునరా రిషి, నీ గర్ల్ ఫ్రెండ్ రియా ఎలా ఉంది, తనకి చెప్పొచ్చావా లేక చెయ్యి ఇచ్చి వచ్చావా అంటే హ్యాండ్ ఇచ్చి వచ్చావా అని అడిగింది. తేజ్కి నవ్వాగలేదు వింధ్య పెట్టిన ఎక్స్ప్రెషన్కి, అడిగిన మాటలకి. రామ్ తేజ్ నోటికి చెయ్యేసి మూసి నించున్నాడు. రమేష్, వాణి అయోమయంగా చూశారు. యామిని, నందావిహార్ ఏంటిది అన్నట్టు ఒకరినొకరు చూసుకున్నారు. వింధ్య, అవును తనతో అన్ని చోట్లకి తిరిగేశావా, మర్చిపోయాను. నీ ప్యారిస్ ట్రిప్ ఫొటోస్ తను ఇన్స్టాలో పోస్ట్ చేసిందబ్బా, భలే ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేశారనమాట ట్రిప్పు. నాకు కూడా అలా వెళ్ళాలని ఆశ. సరే ఇంకేంటి మరి అని అంది. రిషి గుట్టకలు మింగేస్తున్నాడు తన పేరెంట్స్ అండ్ వింధ్య పేరెంట్స్ వైపు చూసి. వింధ్య, అవును నన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చావా అని నెమ్మదిగా పైకి లేచి నించుని రిషి వైపు చూసి, ఆఫ్టర్ ఆల్ ఓ పల్లెటూరు పిచ్చిదాన్ని నన్ను చేసుకోవడానికి వచ్చావా అంది సందేహంగా. అక్కడున్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. శౌర్య ఆ మాటకి ముందుకొచ్చి, నిన్న అలా అన్నాడా వింధ్య అని అడిగాడు. ఒకప్పుడులే అన్నయ్య, వదిలే అంది వింధ్య. శౌర్య అయితే, ఇతను ఒక అమ్మాయిని ఇష్టపడి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చాడా వింధ్య అన్నాడు సీరియస్గా. వెంటనే వాడిని అడిగన్నయ్యా, ఏం రిషి, రియాకి కాల్ చేద్దామా అలా వెళ్ళి అంది వింధ్య. రిషి లేచి, నేను తనని ప్రేమించాను, కానీ తనిప్పుడు నాకు బ్రేకప్ చెప్పింది. అంతలో నీ డాడ్ నీతో పెళ్ళి అన్నారు,
నీతో లైఫ్ అంటే బాగుంటుంది అనుకున్నాను అన్నాడు. వింధ్య, ఆహా అవునా, మరేంటి రియా నీకు వేరే పెళ్ళి నీ పేరెంట్స్ బలవంతంగా చేస్తున్నారని నువ్వే తనకి బ్రేకప్ చెప్పావని చెప్పింది అని అనేసి శిల్ప అంది. శిల్ప రియాతో అక్కడికి వచ్చింది. రియా రిషి వైపు చూసి ఐ హేట్ యు అని లెంపకాయ ఇచ్చి వెళ్ళబోతే వింధ్య 1 మినిట్ రియా అంది. రియా ఆగి వింధ్య వైపే చూసింది. వింధ్య రమేష్ దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల్ని పట్టుకొని, మావయ్య నాకు కష్టం వచ్చి నీ ఇంటి గడప తొక్కిన నాడు నన్ను నీ కూతుర్లా చూసుకున్నావు, దాన్ని అలానే ఉండనివ్వు. నీ కొడుకు ప్రేమ పేరుతో రియాకి చేరువయ్యాడో ప్రేమ ఉండే చేరువయ్యాడో నాకు తెలియదు, కానీ వాడి వల్ల ఆ అమ్మాయి 2 సార్లు కన్సీవ్ అయి అబార్ట్ చేయించుకుంది. కేవలం వాడి కోసం. ప్రతిసారి పెళ్లి గురించి తను అడగడం, వీడు దాటేయటం. అనుకోకుండా నాకు తినతో పరిచయం అయి వీళ్ళిద్దరి విషయం తెలిసింది. అంతలోనే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఇది అవమానం అనుకోవద్దు. అక్కడి కల్చర్ అలా ఆలోచించొద్దు. రియా అందరిలా కాదు, తనతో పాటు తన వాళ్ళు బాగుండాలి అనుకునే అమ్మాయి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెయ్యి వదిలేస్తే రమేష్ వింధ్య తలపై చెయ్యి వేసి, నువ్వు ఇంత చక్కగా ఆలోచిస్తావని నా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరడం లేదు, కానీ పర్వాలేదు అన్నాడు. మరి వాళ్ళిద్దరి గురించి అంది వింధ్య. ఇంత చేశాక ఏం చేస్తాం, పెళ్లి చేసేద్దాం అమ్ములు అని చేతులు జోడించి నన్ను క్షమించండి బావగారు అన్నాడు. నందావిహార్ ఆ మాటలకి పర్లేదు బావా, పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది అన్నాడు. యామిని వెళ్ళి ఆయన్ని హత్తుకుంది. వాణి తలదించుకుని ఉంది. రిషి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే వింధ్య, హలో రిషబ్ సార్, తన్ని తీసుకుని వెళ్ళండి, మీకు పెళ్ళి అయిపోతుంది అనుకుని పరుగు పరుగున వచ్చింది. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో ఉంటే జీవితం బాగుంటుంది. జీవితంలో చాలా చోట్ల విని ఉంటావు, కానీ ఇదే నగ్న సత్యం అంది. సారీ అన్నాడు. వింధ్య ఓసారి రిషి కేసు చూసి అలవాటు ఉండడంతో వాణిని చుట్టేసి మిస్ యూ అత్త అంది. వాణి నవ్వి, నువ్వు బంగారం అమ్ములు, ఎక్కడికెళ్ళినా ఆ ఇల్లు సిరులతో నిండిపోతుంది అంది. శౌర్యకి వింధ్య ఇప్పటి వరకు టెన్షన్ లేకుండా ఇంత నార్మల్గా ఉండడానికి కారణం అర్థమైంది. ఆవిడ మాటలకి వింధ్య నవ్వి, సరే భోజనం చేశాక వెళ్ళండి మీరు అని వాళ్ళతో చెప్పి శిల్ప వైపు చూసి విదర్ ఉన్నాడా అని అడిగింది. శిల్ప, హా వింధ్య. వింధ్య సరే అని, తాతయ్య నేనేం తప్పు చేయలేదు కదా అని విశ్వేశ్వర గారి వైపు చూస్తుంది. విశ్వేశ్వరరావు గారు మనవరాలు పెద్దదైపోయిందని మురిసిపోతుండగా తన మనసు ఎలాంటిదో అర్థమై అలా చూస్తూ ఉన్నారు. దానితో వింధ్య అలా అడగగానే దగ్గరకు రమ్మన్నారు. వింధ్య వెళ్ళి ఆయన హత్తుకుంది. శ్యామరా గారు వాళ్ళ వైపే ప్రేమగా చూశారు. మాధవి గారు, పార్థు గారు వింధ్య పనికి ఒకరినొకరు చూసుకున్నారు. వింధ్య విశ్వేశ్వరరావు గారి వెంటనే దూరం జరిగి చిన్న పని ఉంది తాతయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శౌర్య వెళ్తున్న వింధ్య వైపే చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ విదర్ మనసుని మారి వీళ్ళిద్దరూ ఒకరి మనసులోకి ఒకరు చేరితే బాగుండు అనుకున్నాడు. వింధ్య అక్కడికి వెళ్ళి విదర్ అని పిలిచింది. అక్కడున్న ఇంకొక వ్యక్తి ఆ గదిలో ఉన్నాడు వింధ్య అని చెప్పగానే అటువైపు వెళ్ళింది. ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉన్న విదర్కి వింధ్య వస్తుంటే కాలి మూవల శబ్దం, చేతి గాజుల శబ్దం బహుసవ్వడిగా వినిపించడంతో అటు చూశాడు. వింధ్య నవ్వుతూ కళ్ళెగరేసి, భయపడ్డావా అని వచ్చి ఓ పక్కన కూర్చుంది. వింధ్య చూస్తుందేమోని కూడా లేకుండా అలా కళ్ళు అప్పచెప్పి చూస్తున్నాడు విదర్. ఇప్పుడు చెప్పబ్బా, ఆ ఫొటోస్ ఏంటి నీ ల్యాప్టాప్లో అని విదర్ ల్యాప్టాప్ తీసుకుంటూ అడిగింది వింధ్య. విదర్ వెంటనే తేరుకుని చూపు మరల్చి, ఏం ఫొటోస్ వింధ్య అన్నాడు. అవే అంది వింధ్య. ఏంటి అవి అన్నాడు విదర్. ల్యాప్టాప్ ఆల్రెడీ తెరిచి ఉండడంతో ఫొటోస్ ఓపెన్ చేసి ఇవి అని ల్యాప్టాప్ విదర్ వైపుకి తిప్పి, వీటి కథ ఏంటి అంది సీరియస్గా కనుబొమ్మలు ఎగరేసి. విదర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకు అడుగుతుందో తెలియలేదు. అలా చూస్తూ ఉన్నాడు. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయి ఉన్న సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. దానితో కుటుంబంలో వాళ్ళంతా రమేష్ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నారు. శౌర్య, తాన్య, తేజ్, రామ్లకు కేసు గురించి ఏదో చెప్పి ఇలా చేసేయండి క్లోజ్ అయిపోతుంది కేస్ అని అన్నాడు. వాళ్ళు ఓకే అన్నాక సరే చిన్న పని ఉందని బయటికి వచ్చేశాడు. బయటకు వచ్చాక గుడికి వెళ్ళాలనుకుని కూడా ముందు దాత్రి దగ్గరికి వెళ్ళాలి ఓసారి అనుకుని వెళ్ళబోతే నిన్న నైట్ జరిగింది మళ్ళీ రివైండ్ అయింది. అలా ఆ ఆలయ చిత్రాలను చూసి తలంతా భారంతో గదికెళ్ళిన శౌర్య అక్కడి నుంచి కూడా ఊరి మొదటికి వెళ్ళి చల్లగాలికి కూర్చుని విపరీతమైన ఆలోచనలతో ఏవేవో శృతికి రాని జ్ఞాపకాలని తవ్వుతూ ఉండిపోయాడు శౌర్య. ఆ సమయంలో ఎవరో తన భుజం మీద చెయ్యి వేశారు. శౌర్య తల తిప్పి చూశాడు. ఎవరో ఒక వ్యక్తి, అతను ఎవరో కూడా తనకి తెలియదు. మొహం సరిగ్గా అర్థం కాలేదు. అలా చూస్తున్నాడు.
సమయం దగ్గర పడింది. అన్నిటికీ వివరణ దొరుకుతుంది. అంతా తెలుస్తుంది. ప్రమాదం పెను ప్రమాదం చుట్టేయడానికి సిద్ధమవుతుంది. ఏమరపాటుగా ఉన్నావా? అంతా నాశనమే, సర్వనాశనమే అన్నాడు. శౌర్యకి అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఎవరు మీరు, ఏం చెప్తున్నారు అన్నాడు. జరగబోయేదే చెప్తున్నాను అని శౌర్య భుజం మీద నుంచి చేయి తీసి, ప్రేమతో పరవశించే క్షణాలు మాత్రమే కాదు, ఆ ప్రేమ దూరం అయ్యే క్షణాలు కూడా రాబోతున్నాయి. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు, అది ప్రేమ అయినా కూడా అన్నాడు. శౌర్యకి ఏం అర్థం కాక అలా చూస్తున్నాడు. అతని మాటలను అంచనా వేయడానికి సమస్త లోకాన్ని ఆడించే ఆ సర్వేశ్వరునికే తప్పలేదు సతి వియోగం. నువ్వు అంతే కదా, వియోగం పొందేలోపే త్వరపడు, కాలం తన సయ్యాట మొదలు పెట్టబోతుంది అన్నాడు. శౌర్యకేం అర్థం కాక, ఏ మాట, ఏం వియోగం, ఎవరి ప్రేమ, ఏం ప్రమాదం, అసలు ఎవరు మీరు, ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నాడు. జాగ్రత్తగా ఉండమని, ఓ కంటని ఆలిని కావిలి కాస్తూ ఉండమని చెప్తున్నాను. తను నీకు దూరంగా ఉన్నా, నీచంతనే ఉన్నా కూడా ఏమరపాటు వలదు. జాతర గడియలు అల్లుకున్నాక ఆ జాబిలి చెయ్యి విడవకు అని అన్నాడు. శౌర్య అలా చూస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ. అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వెనుతిరిగాడు. శౌర్య వెంటనే లేచి, అసలు ఎవరు నువ్వు, నీ పేరేంటి అన్నాడు. వశిష్ఠ అని కొద్దిగా తలని తిప్పి చెప్పి వెళ్ళిపోయాడు. శౌర్యకి వశిష్ఠ అంటే విన్న పేరు అవడంతో ఏం అర్థం కాక నిలబడిపోయాడు. ఆలోచిస్తున్నాడు. ఏదో భయం. వెంటనే అక్కడి నుంచి గాధకుల వారి ముందు ప్రత్యక్షమై, గురువుగారు అన్నాడు. గాధకుల వారు కనులు తెరిచి, ఏమిటి ఈ చిత్రం, ఇలా వచ్చారేంటి అన్నారు. శౌర్య వశిష్ఠ తనకి చెప్పింది గుర్తున్నంత వరకు చెప్పాడు. గాధకుల వారు కూర్చున్న చోటు నుంచి లేచి, జాగ్రత్తగా ఉండమన్నారు కదా నిన్ను, అలానే ఉండు శౌర్య అన్నారు. ఏం జరగబోతుంది గురువుగారు అన్నాడు. తొందరెందుకు శౌర్య, నీ కన్ను దాటి ఏదీ జరగదు, కానీ కన్ను మూసి తెరిసేంతలో ఏదైనా జరగచ్చు, గుర్తుంచుకో అన్నారు ఆయన కూడా. శౌర్యకి భయం వేసింది ఎందుకో. గాధకుల వారు జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు శౌర్య, కానీ జాగ్రత్త పడాలి అన్నారు. దానితో శౌర్య ఆయన వైపు ఒకసారి చూసి, ఆయన ఏం చెప్పాడో అర్థమవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గాధకుల వారు వెళ్ళి శౌర్య వైపు చూసి, సమయం కూడా సిద్ధం అవుతుంది శౌర్య అనుకున్నారు. శౌర్య అక్కడి నుంచి ఓ చోటుకి చేరుకుని ఎంతసేపు ఆలోచనలతో ఉన్నాడో తెలియలేదు. చాలాసేపటి తర్వాత ఒక ఆలోచనకు వచ్చి, ఆ గుడికి మాకు ఏదో సంబంధం ఉంది, తెలుసుకోవాలి, ముందు మా గతం ఏంటో తెలుసుకోవాలి అనుకొని దాత్రి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ప్రశాంతంగా పడుకొని కనిపించింది. వియోగం ఏంటో, ప్రమాదం ఏంటో నాకు అర్థమే కావట్లేదు దాత్రి, మనసంతా ఏదోలా అయిపోయింది. నువ్వు దూరం అయితే క్షణకాలం కూడా ఈ కాయం నాకు భారం అవుతుంది అనుకుని దాత్రి వైపే చూస్తూ మనసులో అనుకున్నాడు. దాత్రి పెదవులు పువ్వులా విచ్చుకోగాని శౌర్య మనసు కాస్త తేలికగా అనిపించడం తననే చూస్తూ, ఏం జరిగినా మనం మన చేతులు వీడొద్దు, మన బంధాన్ని మర్చిపోవద్దు అనుకున్నాడు. దాత్రి కదిలి మరో పక్కకు తిరిగి పడుకుంది. శౌర్య అక్కడి నుంచి మాయమై గుడిలో ప్రత్యక్షమయ్యాడు. ఆగిపోయే దీపాలు ఆలసిగా మళ్లీ వెలగడం ప్రారంభించాయి. శౌర్య అంతా చూస్తూ వెళ్తున్నాడు, కానీ తనకేం అర్థం కావడం లేదు. సరిగ్గా గుడి కూడా కనిపించడం లేదు. దానితో తనేమనుకున్నాడంటే, ఈ దీపపు కాంతిలో నేను దేన్నైనా గ్రహించలేకపోతున్నానేమో, వెలుగు ఉన్నప్పుడు రావాలి అనుకుని రేపొద్దామనుకొని వెళ్ళిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.